గోల్కొండ నవాబును ఢిల్లీ సుల్తాన్లను ఏకకాలంలో ఎదిరించి స్వతంత్ర రాజ్యాన్ని నిలిపిన దిశాలి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కడబెర్గు రాజనర్సు పాపన్నగౌడ్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లె బాలకిషన్ గౌడ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి అభినందనీయమన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వంటి నాయకుల స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకోగలిగామన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్సన్పల్లి చౌరస్తాలోని విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం, సమగ్ర అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యజించిన మహనీయుడని కొనియాడారు. గోల్కొండ నవాబును తరిమికొట్టి ఆ కోటను స్వాధీనపరుచుకొని కులమతాల అడ్డుగోడలు తొలగించిన సామాజిక ఉద్యమ నాయకుడు పాపన్నగౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ వంటి మహనీయుల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణను సాధించుకోగలిగామన్నారు. నేటి తరం యువత ఆయన ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా గౌడ సోదరులకు అందరికీ కూడా మొదట హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా ఈనాడు సర్దార్ పాపన్న ఒక శక్తి. ఈనాడు బహుజనుల జాతి, బహుజనుల ఈ స్థాయి ఉన్నామంటే సర్దార్ పాపన్న గారి యొక్క ఆశయాల్లో, ఆయన నడవడిలో నేర్చుకున్నటువంటి ఇది. అందుకే ఈనాడు మనం అందరం కూడా ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఐక్యంగా ఉండి ఆ సమస్యల పరిష్కారానికి అన్నీ కూడా మనం గోల్కొండ కోట నేలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 17వ శతాబ్దంలో బడుగు బలహీన వర్గాల ప్రజలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలను ఎదిరించి బహుజనులను ఏకం చేసి సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కోటను ఏలిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. సమైక్య పాలనలో ఏనాడు పాపన్నను పట్టించుకున్న పాపన్న పోలేదు. అణిచివేసిన మనం పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నేడు గ్రామాన పాపన్నగౌడ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది.